రాష్ట్రంలో 3-4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. ఏప్రిల్-మే నెలలో పలు జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉంటాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మౌనిక ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతూ కనిపిస్తుంది. ఇక ఉదయం 11 దాటితే ఇంటి నుంచి బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కారణాలు ఏంటి, వచ్చే నెల ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. మనం ప్రజెంట్ బేగంపేట వాతావరణ కేంద్రం మనతో పాటు అధికారి శ్రీనివాస్ గారు మనతో మాట్లాడదాం. సార్, ఎవ్రీ ఇయర్ సమ్మర్ అంటే మనకి మార్చ్ ఎండింగ్లో కనిపిస్తుంది, బట్ ఈసారి ఫిబ్రవరిలో కనిపించింది. సో ఇందుకు మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు ఇట్లా క్లైమేట్ మారుతూ వస్తుంది? మామూలుగా గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ వీటి పరిస్థితుల వల్ల ఇదివరకు ఉన్నట్లుగా వాతావరణం ఉండడం లేదు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి క్రమేపీ. ప్లస్ మన అర్బన్ హీట్ ఐలాండ్స్ వీటి డెవలప్మెంట్ వల్ల కూడా ఈ వాతావరణంలో జనరల్గా మార్పులు జరుగుతున్నాయి. దీనివల్ల మనకి ప్రపంచం అంతా కూడా టెంపరేచర్లు ఇదివరకు ఉన్నట్టు దానికంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? ఏప్రిల్-మేలో ఉండాల్సిన ఎండలు మార్చిలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఏప్రిల్-మేలో ఎలా ఉండబోతుంది మరి ఈసారి? ప్రస్తుతం మనకి తెలంగాణలో పెద్దగా మన నార్మల్ టెంపరేచర్స్ నుంచి 1 or 2 డిగ్రీస్ పైన మాత్రమే రికార్డ్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు 37 నుంచి 39 డిగ్రీల మధ్యలో ఇప్పుడు తెలంగాణలో టెంపరేచర్స్ నిన్న రికార్డ్ అయినాయి మ్యాక్సిమం టెంపరేచర్స్. రాగల 4-5 రోజుల్లో మనకి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక 2 నుంచి 3 డిగ్రీలు సాధారణం కంట ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది అన్నమాట. మనకి 40 డిగ్రీలు దాటి ప్లస్ సాధారణం కంట 5 డిగ్రీలు ఎక్కువగా కనుక నమోదైతే అప్పుడు మనం హీట్ వేవ్ కింద ప్రకటిస్తాం అనమాట. ఇంకా ఆ సిచ్యుయేషన్ ప్రస్తుతం రాగల 4-5 రోజుల వరకు మనకి కనపడలేదు. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కొన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతాలు ఏంటి, అక్కడ ఎలా ఉంది? ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాదు, కొమరం భీము, నిర్మల్, నిజామాబాదు ఈ జిల్లాల్లో మనకి రాగల 4-5 రోజుల్లో 2-3 డిగ్రీలు పెరుగుతుందని, అంటే 40 నుంచి 44, 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మేము అలాంటి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులకి ఈ ప్రజలకి కూడా జనరల్గా ఈ హీట్ ఎక్కువ ఉన్న సమయం మధ్యాహ్నం సమయంలో బయటికి అత్యవసరం అయితే తప్పించి బయటికి పోవద్దని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నైట్ పూట కూడా వేడి గాలులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం కాస్త చల్లపడినా కూడా నైట్ మాత్రం విపరీతమైన వేడి గాలులు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏంటి? గాలి వేగం ఎట్లా కనిపిస్తుంది? గాలి వేగం పెద్దగా ఎక్కువగా లేదండి, కానీ నైట్ ఏంటంటే మనకి మేఘావృతం ఉన్నట్టయితే వచ్చిన హీట్ మనకి ఇక్కడే ఉండిపోయి వేడి ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా నైట్ సమయంలో, రాత్రి సమయంలో మనకి మేఘావృతమై ఉంటుంది. మేఘావృతమై ఉండటం వల్ల పగలు వచ్చిన రేడియేషనల్ హీట్ ఈ వాతావరణంలోనే ఉండిపోయి రాత్రి కూడా వేడిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సరం ఓవరాల్ ఎట్లా ఉండబోతుంది? ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ దాటిన తర్వాత మనకి 40 డిగ్రీలు పైబడి రికార్డ్ అవ్వచ్చని అనుకుంటున్నాము. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు శివారు ప్రాంతాల్లో ప్రజెంట్ ఎంతో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ప్రస్తుతం 37 నుంచి 39 డిగ్రీల వరకు హైదరాబాద్ చుట్టుపట్ల రికార్డ్ అవుతుందండి. రాగల 4-5 రోజుల్లో ఇంకొక 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందండి. అంటే 40 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం రాగల 4-5 రోజుల్లో ఉంది. సో ఈ సంవత్సరం కావచ్చు, లాస్ట్ 2 సీజన్స్ వర్షాకాలం, చలికాలం కావచ్చు ఎక్స్ట్రీమ్ ఉండే బాగా, కానీ ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా ఎక్స్ట్రీమ్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అండ్ సూపర్ టెంపరేచర్ కనిపించే అవకాశాలు ఉన్నాయా, లేదా సాధారణంగానే ఉంటాయా రానున్న రోజుల్లో? సాధారణంగా 2-3 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. మరి సూపర్ ఎండలైన ప్రస్తుతం మటుకు ఏమీ అనుకోవడం లేదు. రానున్న 4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఇక నైట్ కూడా హీట్ వేవ్స్ అయితే ఎక్కువ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్యామ్తో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.